చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించినటువంటి ఇష్యూ అయితే 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉందో దాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ రాబట్టి దాన్ని మా శాసనసభలో ఒక చట్టం తయారు చేసి గవర్నర్కి పంపించి గవర్నర్ ఆమోదం పొంది ఈరోజు ఒక జీవో తీసి ఆ జీవో ద్వారా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించినటువంటి హక్కులను బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగపరంగా సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళైనటువంటి ఎస్సీ వర్గాల వాళ్లకు ఈరోజు హక్కులు కల్పించినందుకు ఈ యొక్క మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావాలని రాహుల్ గాంధీ గారు అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజలకు గ్రామాన ఇంటింటికి చేరవేయాలని జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశ అధినేత మల్లికార్జున ఖర్గే గారు దేశం మొత్తం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే బీసీలకు న్యాయం జరగాలని, బీసీలకు కులగణన చేసి చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణన చేసి 42% అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా అట్టడుగున్న పేద ప్రజలకు సన్న బియ్యము, విద్యుత్ ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, విద్యాపరంగా ఆయన చాలా ఆలోచనతో యంగ్ ఇండియా గురుకులాలని పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు కేటాయించి పెద్ద ఎత్తున విద్యతోనే అంబేద్కర్ గారు మంచిగా చదువుకొని విద్యతోనే రాజ్యాంగం రాసిండు. ఈ అంబేద్కర్ గారి కళలు 70 సంవత్సరాలు, దాదాపు 75 సంవత్సరాలు అవుతున్నది మనకు స్వతంత్రం వచ్చి. ఇంకా అట్టడుగు వర్గాలకు ఇంకా పూర్తిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అవగాహన లేదు. దాన్ని పూర్తిగా అవగాహన చేయాలని మనం నడుస్తూ ఉంది. ఈరోజు యువతకు నేను ఒకటే, అంబేద్కర్ రాజ్యాంగం రాసినది యువత దానికి స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి పెద్ద ఎత్తున చదువుకుంటేనే మన ఊరు బాగుపడ, కుటుంబం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి పేద పిల్లలు ఎక్కడున్నా గవర్నమెంట్ సౌకర్యం పెద్ద ఎత్తున విద్యాపరంగా అన్ని సౌకర్యాలు చేస్తున్నది. కాబట్టి ఈ అంబేద్కర్ ఆశలు మీరు అడుగుజాడలో నడవాలని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిండో, ఆయన ఆశయం ఏదైతుందో సమాజ స్థాపన గురించి ఆయన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, రాజ్యాంగాన్ని రచించడం, ఏదైతే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమాన స్థాయిలో ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గము, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ప్రభుత్వము ఏదైతే పథకాలు ఇస్తూ ఉన్నదో ఈ యొక్క రాజ్యాంగాన్ని అనుగుణంగా చేసుకొని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లో 42% కల్పించడం, అదేవిధంగా మరి వర్గీకరణ చేయడం, ఈ విధంగా ప్రతిదీ కూడా అంబేద్కర్ గారు చేసైతే రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రజలకు, మరి తెలంగాణ ప్రజలకు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ప్రజలందరికీ, మరియు బడుగు బలహీన వర్గాల అందరికీ, మహిళా సోదరులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, మహిళా సోదరిమణులందరూ కూడా
ఈ సందర్భంగా మరొక్కసారి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కె హనుమంతు ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ టీఎస్ఆర్టీసీ, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మరి జాతీయ కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్. मैं सैयद अयूब मार्केट कमेटी वाइस चेयरमैन, कल जो होने वाला है जो अपने डॉक्टर BR अम्बेडकर का पैदाश का दिन है कल, ये बहुत खुशी की बात है। जय बापू, जय भीम, जय संविधान जो प्रोग्राम अपने कांग्रेस पार्टी जो निकाली है, मल्लिकार्जुन खड़गे, रेवंत रेड्डी और राम मोहन रेड्डी साहब के हयाम में अपन लोग गली गली जो फिर रहे हैं ना, ये प्रोग्राम अपन सब मिलकर सक्सेस करना है। जय जय बाबू बाबू के नाम पे जो गांधी के हर चीज़ अपन सब बच्चों को, नौजवानों को समझाना है। जय भीम जो डॉक्टर BR अम्बेडकर जो लिखे हैं संविधान, उसके हर बच्चे को समझाना है अपन, क्योंकि उनका जो अम्बेडकर है ना, हर नौजवान बच्चे को अपन संविधान पढ़ाना है, उसके बारे में मालूम पता करना है, हर गली गली जाना है अपन, क्योंकि जो राज्यांगम जो पढ़ता ना उसका लाइफ बहुत अच्छी रहता, क्योंकि जैसा कुरान, जैसा बाइबिल, जैसा ये है, ये संविधान भी वैसी है। संविधान के ऊपर जब चलता इंसान बहुत आगे बढ़ता, क्योंकि एक अपने लिए बहुत बड़ा एक वो है, जिंदा किताब है ये, क्योंकि संविधान बोलते सो चीज़ एक छोटी बात नहीं है, क्योंकि संविधान के ऊपर पूरी ज़िंदगी चलने की है। अपना इंडिया का बहुत बड़ा एक किताब है, क्योंकि इसके बारे में अपन सबको गली गली, घर घर, बच्चा बच्चा, हर एक के सामने लेके जाना है, इसको पढ़ाना है, ये अपनी जिम्मेदारी है। अंबेडकर जी का पैदाश का दिन मुबारक सब लोगों को। నమస్కారం, నా పేరు రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పరిపటన ఉపాధ్యక్షుని. భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇంతకుముందే ఏఐసిసి నుంచి మాకు పిలుపు కూడా వచ్చింది. మేము వాడవాడల ఊరు ఊరు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా మేము ప్రతి వాడ తిరుగుతూ వారు చేసినటువంటి గొప్ప విషయాలను ప్రజలకు చేరవేస్తూ మా యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక శుభమైన వార్త చెప్పారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నటువంటి ఎస్సీల యొక్క వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యింది. ఆ జీవో కూడా ఈరోజు రేపు విడుదల కాబోతూ ఉంది. అది అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క శుభమైన వార్త అందరికి తెలియజేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎంతో శ్రద్ధతో ఆయన జయంతిని మేము జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి ఊరు వాడవాడలా దాన్ని తెలియపరచుతూ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఆ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. చాలా సంతోషకరం. అందరికీ డాక్టర్ BR అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. నేను ఇది మోత్కూర్ సొసైటీ చైర్మన్గా ఏ యాదవ్ రెడ్డి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిగతా మండల్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ. నా పేరు ఆర్ అంతిరెడ్డి, బొంపల్లి గ్రామము, రిటైర్డ్ ASI. జై భీమ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ జై భీమ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ బొంపల్లి మాజీ సర్పంచ్ కొల్ల సురేష్.